రెండవ హదీసు, ఈద్గాకు వెళ్ళే ముందు ఏదన్నా ఖర్జూరము తిని వెళ్ళడము. ఈదుల్ ఫిదర్ అంటే రంజాను రోజు ఈద్గాకు వెళ్ళే ముందు ప్రవక్త వారు ఖర్జూరపు తిని వెళ్ళేవారు అని మనకు తెలుస్తుంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 953. ఈదుల్ ఫితర్ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరపు తిని వెళ్ళేవారు. ఆ ఖర్జూరపులు బేసి విషమ సంఖ్యలో ఉండేవి. అంటే ఈద్గాకు వెళ్ళే ముందు ఖర్జూరపు తిని వెళ్ళాలి అని మనకు ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. మూడవ హదీసు, ఈద్గా రోజు గుసుల్ స్నానం చేయడము మరియు కొత్త బట్టలు లేదా పరిశుభ్రమైన బట్టలు వేసుకోవడము. ఈద్గాకు వెళ్ళే ముందు పవిత్రంగా ఉండడం అలవాటు ప్రవక్త వారు సూచించినటువంటి అలవాటు. ఈద్గాకు వెళ్ళే ముందు మనము పరిశుభ్రంగా ఉండాలి. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 1906. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్గాకు వెళ్ళే ముందు గుసుల్ స్నానం చేసేవారు, పరిశుభ్రమైన కొత్త బట్టలు వేసుకునేవారు. అంటే ఈద్గాకు వెళ్ళే ముందు పరిశుభ్రమైన బట్టలు లేదా కొత్త బట్టలు వేసుకోవాలి, ఉసూలు స్నానం చేయాలి అని మనకు ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం కూడా ఈద్గాకు వెళ్ళే ముందు ఈ విధంగా ఈ సున్నత్ను పాటించాలి.